దేశంలో వంట గ్యాస్ కొరత సమస్య రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. పశ్చిమాసియా ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతిని దాని ప్రభావం భారతదేశంలో కూడా కనిపిస్తోంది. ఈ గ్యాస్ సంక్షోభం వల్ల హోటల్, రెస్టారెంట్ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రత్యేకంగా ఢిల్లీ, నోయిడా, హైదరాబాద్ వంటి నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా అనేక హోటళ్లు తాత్కాలికంగా మూతపడుతున్నాయి. దీంతో అక్కడ పనిచేసే వెయిటర్లు, వంట మనుషులు, క్లీనర్లు వంటి వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. పని లేకపోవడంతో చాలా మంది మళ్లీ తమ స్వగ్రామాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతోంది. ఇక గ్యాస్ కొరతను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమ వ్యాపారులు సిలిండర్లను భారీ ధరలకు అమ్ముతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 5,000 వరకు పెరిగినట్లు చెప్తున్నారు. మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ ను అక్రమంగా హోటళ్లకు మళ్లించడం వల్ల గృహాలకు సరఫరా తగ్గుతున్నట్లు సమాచారం. గ్యాస్ కొరత కారణంగా రవాణా ఖర్చులు కూడా పెరుగుతూ నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఈ సంక్షోభం దేశ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.